నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల్లో కడప అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తనను వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రతి ఒక్కరూ దీవించాలి. ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వినతి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి కూలీలను అన్ని విధాలా ఆదుకుంటాం. ఉపాధి కూలీల ముఖాముఖిలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడి. కేంద్రంలోని బీజేపీ తోడ్పాటిస్తూ పార్లమెంటు బిల్లుల ఆమోదం ద్వారా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న వైసీపీ విధానాలను ఖండిస్తున్నాం. వైసీపీ నాయకుల తీరుపై ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆగ్రహం. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కడప అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తనను వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రతి ఒక్కరూ దీవించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కోరారు. కడప నగరం 25వ డివిజన్ పరిధిలోని జులాఖాబీ మసీద్ వద్ద నుంచి స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో అంజద్ బాషా ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటితో పాటు దుకాణాల వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరూ జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి మాయా కూటమిగా ఏర్పడ్డాయన్నారు. అమలుకు సాధ్యం కాని చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మరాదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని సమస్యలున్నా ముందుకు వెళ్లే జగనన్నకు అండగా నిలవాల్సిన రోజు వచ్చిందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడమే కాకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నకే దక్కిందని ప్రజలు తెలుసుకోవాలన్నారు. ప్రజలు మరోమారు తనతో పాటు కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డిని ఆశీర్వదించి కడప నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. నిజంగా ఇవాళ 2024కు సంబంధించిన సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఈరోజు కడప నగరంలో 25వ డివిజన్లో మరి ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఎంతో సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనే ఆకాంక్షతోనే ప్రజలందరూ కూడా ఉండారు. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో కూడా జరిగినటువంటి విధంగా ఈరోజు ఈ ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు వాళ్ళకి అందాయి. ఎందుకంటే గతంలో అనేక ప్రభుత్వాలని వాళ్ళు చూశారు, కానీ పేదల గురించి ఆలోచన చేసిన ప్రభుత్వాలు లేవు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు సాచ్యురేషన్ మోడ్లో అర్హత ప్రామాణికరంగా తీసుకొని ఎక్కడ వివక్షకు తావు లేకుండా, ఎక్కడ లంచాలకు తావు లేకుండా ఈరోజు సంక్షేమ పథకాలు వాళ్ళ డోర్ స్టెప్కు ఈరోజు అందించిన ఏకైక ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఒక జగనన్న ప్రభుత్వం మాత్రమే. ఈరోజు ఈ 5 సంవత్సరాల కాలంలో 2,70,000 కోట్ల రూపాయలు ఈరోజు డీబీటీ ద్వారా బటన్ నొక్కి ఈరోజు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈరోజు ఇది పేదల ప్రభుత్వం, పేదల పక్షాన నిలబడిన ప్రభుత్వం. ఎందుకంటే మనమందరం చూసాం, ప్రభుత్వం వచ్చిన 4-5 నెలల్లోనే మనము కరోనా మహమ్మారి రావడము, మరి ఆ కరోనా మహమ్మారిలో కూడా ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆపుకోకుండా, మరి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాకపోయినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఏ సంక్షేమ పథకం కూడా ఆపకోకుండా మరి అలాంటి కష్టకాలంలో పేదలందరినీ కూడా మరి ఆదుకున్న పరిస్థితి మనం అందరం చూశాం. నిజంగా ఆ రోజు ప్రభుత్వం ఆదుకోకపోయింటే మరి అనేక మంది ఆకలితో చచ్చే పరిస్థితి ఉండేది. మరి అలాంటి ఆకలి చావులు ఎక్కడ కూడా జరగకూడదని చెప్పి భావించి ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపలేదు. మరి ఆ రోజు ఎక్కడ స్కూళ్ళు లేవు, లాక్డౌన్ ఉండడం వల్ల కూడా ఎక్కడ స్కూళ్ళు పనిచేసిన పరిస్థితి లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఆ తల్లి అకౌంట్లో అమ్మఒడి డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడ లాక్డౌన్ ఉన్నా కూడా ప్రతి నెల పెన్షన్ వాళ్ళ ఇంటికి అందించిన ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. సంక్షేమం, అభివృద్ధి కూడా రెండు కూడా సమపాలంగా చూసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి నిదర్శనం ఈరోజు కడప నగరం. దశాబ్దాలుగా
వెనుకబాటుకు గురైన ప్రాంతం ఈ వైఎస్ఆర్ జిల్లా, మన కడప జిల్లా, మరి అదేవిధంగా కడప నగరం కూడా. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్నా కూడా మరి ఈ ప్రాంతం రాజశేఖర రెడ్డి గారి ప్రాంతం, రాజశేఖర రెడ్డి గారి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం అని చెప్పి మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మరి వర్గ పోరాటంలో ఈ ప్రాంతానికి పూర్తిగా అన్యాయం జరిగిన పరిస్థితి. మరి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి ఈ జిల్లా, ఈ నగరం అభివృద్ధి వైపుకు ముందుకు అడుగులు పడ్డాయి. మరి తర్వాత ఆయన అకాల మరణం తర్వాత మరి ఎక్కడికి వేసిన గొంగులు అక్కడికే మనం చూశాం. తర్వాత వచ్చిన పాలకులు, కాంగ్రెస్ పార్టీ పాలకులు కానీ, గత 5 ఏళ్ళు పాలించిన చంద్రబాబు నాయుడు కానీ ఈ జిల్లాను పూర్తిగా విస్మరించిన పరిస్థితి, ఈ నగరాన్ని పూర్తిగా విస్మరించిన పరిస్థితి. ఎందుకంటే 2014-19 వరకు నేనే ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్నాను. ఒక్క రూపాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు ప్రజల యొక్క ఆశీస్సులతో మరి ఏర్పాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మనందరి ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి పూర్తిగా 2 ఏళ్ళు కరోనాలో పోయినా కూడా, నష్టపోయినా కూడా మరి ఈ 3 ఏళ్లలో మరి ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కడప నగరంలో జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు మనం చూడలేదు. గతంలో మెట్లు కూడా కొట్టని పరిస్థితి కడప నగరంలో. మరి అలాంటిది ఈరోజు 7 రోడ్ వైడనింగ్ కార్యక్రమం జరుగుతున్నాయి. సుమారుగా 450 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు సర్కిల్స్ డెవలప్ చేసాం. ప్రతి సర్కిల్ 2 నుంచి 3 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు ప్రతి సెంటర్ మీడియన్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం, గ్రీనరీ డెవలప్ చేసుకుంటూ పోతున్నాం. మరి ఈరోజు అదే కాకుండా ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేస్తే తర్వాత వచ్చిన పాలకులు దానికి అభివృద్ధి చేయాలని ఏ క్వశ్చన్ కూడా ఆలోచన చేయలేదు, దాన్ని అప్గ్రేడ్ చేయాలని ఏ క్వశ్చన్ ఆలోచన చేయలేదు. మరి మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి ఈరోజు రిమ్స్ క్యాంపస్లోనే ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం మనం పూర్తి చేసుకొని మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సుమారుగా 200 కోట్ల రూపాయల వ్యయంతో. మరి అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్ 100 కోట్ల రూపాయలతో మరి ఈరోజు అది కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సైకియాట్రిక్ హాస్పిటల్ సుమారుగా 70 కోట్ల రూపాయలతో మానసిక వ్యాధికి సంబంధించిన హాస్పిటల్ కూడా మరి అదే క్యాంపస్లో నిర్మాణం చేసుకొని కడప నగరాన్ని ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దిన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు. అదేవిధంగా కంటికి సంబంధించిన ఏదైతే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అయితే మీ పుష్పగిరి ఐ హాస్పిటల్ కూడా మరి ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి ఏదైతే స్లమ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్లమ్స్లో కూడా ఈరోజు 9 అర్బన్ హెల్త్ సెంటర్స్ నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, నేను ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులకు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది ఒక చదువు మాత్రమే అని చెప్పి మరి ఆ దిశలోనే అడుగులు పడుతున్నాయి. మరి ఖచ్చితంగా ఇవాళ ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి, మనసున్న ఈ ముఖ్యమంత్రి గారికి మనమందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు కడప నగరం అన్ని విధాలుగా అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి. మరి ఈ అభివృద్ధి అనేది ఆగిపోకూడదు. కడప నగర ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయండి. మీరందరూ కూడా విఘ్నులు, మీరందరూ కూడా చూశారు. దశాబ్దాలుగా వెనుకబాటు గురైన ఈ నగరం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు ఈ 3 ఏళ్ల కాలంలోనే మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఈ నగరం ఒక సుందర నగరంగా తీర్చిదిద్దబడుతుంది, ఒక క్లీన్ సిటీగా తీర్చిదిద్దబడుతుంది. మరి ఆ దిశలోనే మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మరి ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఎంత దుర్మార్గంగా వివరిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని దించేదానికోసం ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతున్నాయి. ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతాలు ఉంటాయి, కానీ వాళ్ళ సిద్ధాంతాలని కూడా పక్కన పెట్టి ఈరోజు మరి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకనే మరి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతున్నాయి. మరి ఈరోజు ప్రత్యక్షంగా కొన్ని రాజకీయ పార్టీలతో మరి ఏదైతే సంబంధాలు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు పరోక్షంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు కూడా సంబంధం పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తన లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి దించే లక్ష్యంగా ఈరోజు ముందుకెళ్తున్నారు. మరి ఆ దిశలోనే మా ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, మీ ప్రాంతానికి మేలు చేసింటేనే, మీ కుటుంబానికి నా వల్ల మేలు జరిగింటేనే మరొకసారి నన్ను ఆశీర్వదించి మరొకసారి నాకు ఓటు వేయమని చెప్పే నాయకుడు బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఆ మాట అనగలడా? నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, 40 ఏళ్ళు నా ఇండస్ట్రీ అంటాడు. మరి ఏనాడైనా నేను మీకు మేలు చేశాను, మీ కుటుంబానికి మేలు చేసింటే, నా ద్వారా మీ కుటుంబానికి మేలు జరిగింటే, మీ ప్రాంతానికి మేలు జరిగింటే నన్ను గెలిపించండి అని చెప్పే దమ్ము కానీ ధైర్యం కానీ చంద్రబాబు నాయుడుకు ఉందా? లేదు. ఎంతసేపు ఉన్నా కులాల మధ్య చిచ్చు పెట్టి మరి లబ్ధి పొందాలి, మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలి. మరి ఏనాడైనా చంద్రబాబు నాయుడు మరి ఎప్పుడైతే తన
మామైన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న తర్వాత ఏనాడైనా ఏ ఎన్నికలైనా ఆయన స్వయంగా పోటీ చేశాడా? లేదు. స్వయంగా పోటీ చేసే దాఖలాలు చంద్రబాబు నాయుడుకు లేదు. ప్రతిసారి కూడా మరి ఏదో ఒక రాజకీయ పార్టీని కలుపుకొని మరి రాజకీయ ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితి. మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒంటరిగా ఈరోజు పోరాటం చేస్తున్నాడు. మరి ఈరోజు ప్రజలకు మేలు చేశాడు కాబట్టి, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపించాడు కాబట్టి అంత ధైర్యంగా ఈరోజు ప్రజల వద్దకు వస్తున్నాడు. నిజంగా ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎప్పుడన్నా చూసామా మనం ఒక రాజకీయ పార్టీ నాయకుడు వస్తే లక్షల మంది, 10 లక్షల మంది, 15 లక్షల మంది ఎక్కడైనా సభలు చూసామా మనం? ఇది దేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు. అది ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. సిద్ధం సభలు పెడితే ఒక్కొక్క సభకు 10 లక్షలు, మరుసటి సభకు పెడితే 15 లక్షల మంది జనాభా వచ్చి ప్రజల జగన్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు ఎక్కడ ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మేమందరూ కూడా మీకు తోడుగా ఉండాము, మీకు అండగా ఉండాము, మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్పి మరి ప్రజలే ఆయనకు ఆశీర్వదించి ముందుకు పంపిస్తున్నారు. మరి ఆ దిశలోనే మీరందరూ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కావాలని ఆయనకు మనసులో ఉందో లేదో తెలియదు, కానీ మనకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ ఎన్నికల్లో మరి కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అంజద్ బాషా అయిన నేను మరి 3వసారి పోటీ చేయబోతున్నాను. మీరందరూ కూడా నాకు ఆశీర్వదించండి. మరి అదేవిధంగా మా పార్లమెంట్ అభ్యర్థిగా 2వసారి శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మరి ఆయనకు కూడా మీరందరూ కూడా ఆశీర్వదించి దీవించి మా ఇద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే స్పృహ రావడం వల్లనే ఈరోజు చాలామంది అధికారులు కూడా వాళ్ళ ఓటును వినియోగించుకుంటున్నారు. ఇది మంచి పరిణామం. ఎందుకంటే అదే తరహాలో ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రజలు కూడా, ఎందుకంటే ఓటు అనేది ప్రజల చేతిలో ఉండే ఒక ఆయుధం. మరి ఒక మంచి నాయకుడిని, ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే ప్రజలు నడుం బిగించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మరి వాళ్ళ ఓటును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎంతమంది, ఎంత అధికారులు, ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా కూడా మరి ఆ పోలింగ్ శాతం పెంచే పరిస్థితి లేదు. ప్రజల్లో అవేర్నెస్ రావాలి, ప్రజల్లో ఆ స్పృహ రావాలి. నేను నా ఓటును ఖచ్చితంగా వినియోగించుకోవాలి, ఒక మంచి ప్రభుత్వ ఏర్పాటు కోసం నేను కూడా నా వంతుగా నేను ఓటు వేయాలి, ఒక మంచి నాయకుని ముఖ్యమంత్రి చేసుకునే దిశలో మరి నేను కూడా నా ఓటు వినియోగించుకోవాలని చెప్పి ప్రజలు కూడా ముందుకు రావాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీర్గార్చడం ద్వారా రోజంతా కష్టపడినా 200 రూపాయలకు మించకపోవడం బాధాకరమని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. యోగి వేమన యూనివర్సిటీ ప్రాంగణంలో వైఎస్ షర్మిల ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ కింద ఎటువంటి వసతుల కల్పన లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం పండుగలా సాగిందన్నారు. కూలీలకు పనితో పాటు వసతుల కల్పన కూడా ఉండేదని, ఇప్పుడు కనీసం మంచినీరు కూడా ఇవ్వడం లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి హామీ కూలీలకు రోజు వేతనం 400 రూపాయలు ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కుతున్నానని చెప్పి ఉన్నది గుంజుకుంటున్నారని అన్నారు. జగన్ వ్యవహారం ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి మరో చేత్తో వెండి చెంబు తీసుకున్నట్లుందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు. చక్కెర, పిండ్లు, గ్యాసు, పెట్రోలు, డీజిలు, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు అన్ని పెరిగిపోయినాయి. అన్ని పెరిగిపోయినాయి కానీ మీకు ఇచ్చేది మాత్రం తగ్గిస్తున్నారు. అర్థమైతుందన్నా? మీకు ఇచ్చేది 100 రూపాయలు, మీ దగ్గర తీసుకుంటున్నది 1000 రూపాయలు. ఏమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, నేను బటన్ నొక్కుతున్నా మీకు డబ్బులు వేస్తున్నా అని. వచ్చేస్తున్నాయా తల్లి? ఆ డబ్బులన్నీ వచ్చేసి మీరు కూడబెట్టుకుని మీ బ్యాంకులలో జమ చేసుకుని బంగారు కొనుక్కుంటున్నారా లేదా? ఎవరు వేసుకోలేదు బంగారు? దాచి పెట్టుకున్నారా? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా బటన్ నొక్కుతున్నా అని. ఉన్న బంగారు అమ్ముకుంటున్నారు. అమ్మా, అప్పు లేని వాడు ఎవడైనా ఉన్నాడు ఈడ? అప్పు లేని వాడు ఎవరైనా ఉన్నారా?
నొక్కుతున్నాం, మీకు అమ్మఒడి వస్తున్నా, మీకు పెన్షన్లు ఇస్తున్నా, మీకు అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అంటున్నారు. ఏదైనా చేతిలో మిగులుతుందా? ధరలు ఛార్జీలు అన్ని పెరిగిపోయినాయి కదా, ఏదైనా మిగులుతుందా? మీ చేతికేమో మట్టి చెంపిస్తున్నారు, మీ దగ్గర నుంచి వెండి చెంపు తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? అమ్మా ఆలోచన చేసి ఓటు వేయండి. ఏమా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. రైతులైతేనేమి, బిడ్డలైతేనేమి, చదువులైతేనేమి, ఉద్యోగాలైతేనేమి. ఆ రోజుల్లో ఎంతమంది మహిళలు పాల వడ్డీకే రుణాలు ఇస్తే, ఎంతమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వాళ్ళంతకు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డారు. ఉపాధి హామీ పథకం అయితే ఒక పండగలాగా జరిగింది ఆ రోజుల్లో. టెంట్లు వేయడం అయితేనేమి, నీళ్లు ఇవ్వడం అయితేనేమి, యంత్రాలు ఇవ్వడం అయితేనేమి, ఛార్జీలు ఇవ్వడం అయితేనేమి. అవునా? ఇప్పుడు ఎలా ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అమ్మా, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కోసం ఆలోచించని ప్రభుత్వాలకి మీరు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది. తల్లి, నన్ను ఎంపీగా గెలిపించండి. ప్రతిరోజు ఉపాధి హామీ కింద 400 రూపాయలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 400 రూపాయలు ఇస్తుంది ఉపాధి హామీ పథకం. ఈ ఎన్నికల్లో దుష్ట చతుష్టయ పార్టీలైన బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేనను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన చారిత్రక అవసరం ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నరెడ్డి తులసిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన 9 గ్యారంటీలు రాష్ట్ర ప్రగతికి సోపాలన్నారు. ఇవే కాంగ్రెస్ విజయ సంకేతాలుగా నిలుస్తాయని చెప్పారు. 5 గ్యారంటీలతో కర్ణాటకలో, 6 గ్యారంటీలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అదేవిధంగా 9 గ్యారంటీలతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ రైతుల పాలిట వరమన్నారు. ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళ బ్యాంక్ అకౌంట్లో ఏడాదికి 1 లక్ష రూపాయలు వేసే మహాలక్ష్మి పథకం మహిళల పాలిట వరప్రసాదిని అని అన్నారు. 5 లక్షల రూపాయలతో పేదలకు ఇళ్లు నిర్మించివ్వడం పేదల పాలిట వరమన్నారు. వృద్ధులకు, వితంతువులకు నెలకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చి వారిని అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. అలాగే 2.25 లక్షల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, 10 ఏళ్ల ప్రత్యేక హోదా, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య విద్యార్థుల పాలిట వరంగా మారుతుందన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలతో పోలిస్తే వైకాపా నవరత్నాలు, టీడీపీ సూపర్ 6లు ఎందుకు పనికిరావన్నారు. కాంగ్రెస్ విజయ సంకేతాలు 5 గ్యారంటీ పథకాలతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీ పథకాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా 9 గ్యారంటీ పథకాలతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. ఈ 9 గ్యారంటీలలో 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ అనేది ఇది ఆంధ్రప్రదేశ్ రైతుల పాలిట ఒక వరం. రెండవది, ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళ పేరు మీద బ్యాంక్ అకౌంట్లో ఏడాదికి 1 లక్ష రూపాయలు వేసే మహాలక్ష్మి పథకం ఇది మహిళల పాలిట వరం. 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించివ్వడం ఇది పేదల పాలిట వరం. వృద్ధులకు, వితంతువులకు నెలకు 4,000 రూపాయలు, వికలాంగులకు నెలకు 6,000 రూపాయలు పెన్షన్ అనేది ఇది వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఒక వరం. ఖాళీగా ఉన్న 2,25,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని గ్యారంటీ ఇవ్వడం ఇది నిరుద్యోగ యువతకు ఒక వరం. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పడం ఇది ఒక మరొక వరం. కేజీ నుండి పీజీ వరకు విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పడము ఇది విద్యార్థుల పాలిట వరం. ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోతో పోలిస్తే, ఈ గ్యారంటీలతో పోలిస్తే వైకాపా నవరత్నాలు కానీ, టీడీపీ సూపర్ 6 కానీ ఎందుకు పనికిరావు. ఆంజనేయుని ముందర పిల్ల కోతి కుప్పిగంతులు వేసినట్లే కాంగ్రెస్ గ్యారంటీలతో పోలిస్తే ఈ పథకాలు. కాబట్టి ఒక్కసారి రాష్ట్ర ప్రజానికం ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. దానికి తోడు ఈ రాష్ట్రానికి బీజేపీ ఒక శనిగ్రహం, బీజేపీ నంబర్ 1 ద్రోహి. అటువంటి బీజేపీ చేతిలో కట్టు బానిసలు తెలుగుదేశం కానీ, జగన్ పార్టీ కానీ. కాబట్టి బీజేపీ ద్రోహినప్పుడు ఇవి కూడా ఈ రాష్ట్రానికి ద్రోహ పార్టీలు. కాబట్టి రాబో ఎన్నికల్లో
దుష్ట చతుష్టయ పార్టీలైన బీజేపీ, దానితో తొత్తులుగా ఉన్న టీడీపీ, వైకాపా, జనసేనను చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అన్ని విధాలా తోడ్పాటిస్తూ ఆ పార్టీ పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతిస్తున్న వైసీపీ ప్రజలను మభ్యపెట్టే చర్యలను చేపట్టడాన్ని ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ ఇక్బాల్ తెలిపారు. కడప నగరంలోని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని విధాలా వెనుకబడిన ముస్లిం సామాజిక వర్గానికి ముందుకు తీసుకెళ్లాలనే మనస్తత్వం టీడీపీ అధినేత చంద్రబాబుదన్నారు. ఇటీవల చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అని, దీంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తొలుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం అమలు చేస్తున్న చట్టాల పట్ల మౌనంగా ఎందుకున్నారో తెలియచేయాలన్నారు. ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై ఎక్కడా చెప్పలేదన్నారు. అన్ని వర్గాలతో పాటు మైనార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేస్తున్న ముఖ్యమంత్రి తీరుతో ప్రతి మైనార్టీపై 2 లక్షల అప్పు ఉందన్న విషయాన్ని స్వయాన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారన్నారు. మైనార్టీలకు ఉపయోగపడే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిర్వీర్యమైందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేశామని చెబుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ షాదీ తోఫా పథకం కింద అందాల్సిన మొత్తంపై 1,00,000 నిబంధనలు విధించి అందకుండా చేశారని అన్నారు. వైఎస్ జగన్ హయాంలో హామీలు అమలు కాకపోగా డిపార్ట్మెంట్లు, కార్పొరేషన్లు పనికి రాకుండా పోయాయన్నారు. మద్యపాన నిషేధం గురించి ఏవేవో హామీలు ఇచ్చిన ఆయన వాటిని అమలు చేయకపోగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. చంద్రబాబు ఉన్నంత వరకు మైనార్టీల పరిరక్షణకు ఎలాంటి ఢోకా లేదని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ మైనార్టీ నేతలు పాల్గొన్నారు. టోటల్ అప్పు 13.5 లక్షల కోట్లు రాష్ట్రంలో. మరి అది ఈయన చేసింది ఏంటంటే, సరే సెక్రటరీ కూడా తాకట్టు పెట్టారంటున్నా కానీ డిపార్ట్మెంట్ నాశనమే. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నాశనం లేదది. జగన్మోహన్ రెడ్డి గారి మీద నా ప్రధాన ఆరోపణ, నేను అన్ని హామీలు చేశాను, పూర్తి చేశాను, ఇచ్చిన హామీలన్నీ ఎక్కడ పూర్తి చేశారు? నేను ముస్లింలదే ఒకటి చెప్తా. దుల్హన్ పథకంలో 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పారు ఆయన. అందరూ ముస్లింలు నేను అనుకోవడం 80-90% వేసి ఉంటారు, లేదా ముస్లిం సమాజం చాలామంది వేశారు. ఉద్యోగులు వేశారు, ముస్లిం సమాజం వేశారు, పెన్షనర్లు వేశారు, అందరూ వేశారు. ఇప్పుడు నేను చూస్తే మీరు చూస్తుంటారు ఓటింగ్ ఎలా ఉందో. 1,00,000 అంటే వాళ్ళు కూడా సంతోషపడ్డారు, వెయిట్ చేశారు. పోనీ గవర్నమెంట్ వచ్చింది. 4 సంవత్సరాల 6 నెలల తర్వాత కూడా రాలే. తిరిగి నిబంధనలు 10th క్లాస్ చదవాలా, అప్పుడు చెప్పలేదే మీరు. తర్వాత వధువు మన ఆంధ్రప్రదేశ్ ఆమె అయితే వరుడు ఇక్కడ వాడే ఉండాలా, కర్ణాటక కానీ లేకపోతే తెలంగాణ వాడు కూడా ఉండకూడదు, వధువు అమ్మ కూడా చదువుకొని ఉండాలి. ఇవన్నీ రకరకాల శాండ్లో మేము రిక్వెస్ట్ చేశాం. ఈ పథకాలన్నీ దేనికి పనికిరావు. ఒక శాండ్ ఉంటే ఎంతోమంది మేస్త్రీలు, ఒక మేస్త్రికి మీరు ఏదో అమ్మఒడి ఇచ్చి వాడికి శాండ్ లేకుండా చేసి, జీవనోపాధి లేకుండా చేసి, కరోనా టైంలో నేనే చూశాను హిందూపూర్ ఇన్ఛార్జ్గా ఉండి. అప్పుడు చాలామంది చనిపోయారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మేస్త్రీలు, మైనారిటీ ముస్లింలు అందరూ చనిపోయారు గౌండాలుగా ఉండి. ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువ మంది పేదరికంలో ఉన్నవారు కాబట్టి. మీరు శాండ్ అప్పుడు ఫ్రీగా దొరికింది, లేకపోతే ఒక 1,000 రూపాయల ట్రాక్టర్ అయితే 5,000, మట్టి ఫ్రీగా దొరికింది టీడీపీ హయాంలో, ఇప్పుడు 2,000. ధరలు పెట్రోలు పక్క రాష్ట్రంలోనే 12 రూపాయల తేడా ఉంది. మద్యముతో 40,000 కోట్ల మద్యం అసలు నిషేధం పక్కన పెట్టి దీని మీద అప్పు తీసుకున్నాడు ఆయన 40,000 కోట్లు. కార్పొరేషన్లు ఏ కార్పొరేషన్ తీసుకున్నా దాని మీద రుణాలు తీసుకున్నది మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ. కాబట్టి ధరలు విపరీతం. ఇప్పుడు హామీలు అంటున్నాడు, పెన్షన్ ఈ సంవత్సరం ఇస్తే వచ్చే సంవత్సరం 300 యూనిట్లు దాల్తే కట్ అయిపోయింది పెన్షన్. టీడీపీ హయాంలో, చంద్రబాబు గారి హయాంలో 30 ఏళ్లకే ఒంటరి మహిళ ఉన్నప్పుడు వీళ్ళు 50 ఏళ్ళు చేశారు. ఇద్దరికి నేను అమ్మఒడి ఇస్తానని చెప్పి ఒక్కరికే, అది కూడా 15,000 పోయి ఇప్పుడు 13,000 చేస్తే ఇప్పుడు 17,000 ఏదో చేశాను అంటున్నాడు. అది కూడా 2,000 కట్ చేస్తాడని తెలిసిపోతా ఉంది. మళ్ళీ 15,000కే వస్తూ ఉంది అది. సరే, దానికి విరుద్ధంగా ఈ చంద్రబాబు గారు అందరికీ ఇస్తామనే పద్ధతి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు మైనారిటీ హక్కుల పరిరక్షణకు ఎటువంటి ఢోకా లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల్లో కడప అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తనను వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రతి ఒక్కరూ దీవించాలి. ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వినతి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి కూలీలను అన్ని విధాలా ఆదుకుంటాం. ఉపాధి కూలీల ముఖాముఖిలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడి.
కేంద్రంలోని బీజేపీ తోడ్పాటిస్తూ పార్లమెంటు బిల్లుల ఆమోదం ద్వారా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న వైసీపీ విధానాలను ఖండిస్తున్నాం. వైసీపీ నాయకుల తీరుపై ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.